భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండకు చెందిన ఓ సామాన్యుడికి విజయవాడ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు షాక్ ఇచ్చారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న జానపాటి వెంకటేశ్వర్లకి 22,86,1400 రూపాయల జీఎస్టీ కట్టాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. విజయవాడలో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్లో 2022 సంవత్సరంలో ₹1 కోటి విలువ చేసే గ్రెనేట్ వెంకటేశ్వర్లు కొనుగోలు చేసినట్టుగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. విజయవాడలో భాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ అడ్రస్ తెలుసుకునేందుకు వెంకటేశ్వర్లు వెళ్ళగా అక్కడ ఆ కార్యాలయం లేకపోవడం విశేషం. వాస్తవానికి వెంకటేశ్వర్లకు పాన్ కార్డు కూడా లేదు. దీనికోసం 6 నెలల క్రితం ఓ ఏజెంట్ సంప్రదించారు. తనకి నోటీసులు అందిన విషయంపై వెంకటేశ్వర్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ గ్రామం. ఈ నోటీసు విజయవాడ నుంచి నాకు వచ్చింది. ఇది ఏ నోటీస్ అనేది నాకు తెలియదు. చదివించిన వాళ్ళతో చదివిస్తే విజయవాడ నుంచి పోలీస్ కమిషనర్ ఆఫీస్ నుంచి జిఎస్టీ కంపెనీ నుంచి వచ్చిందని చెప్పారు. చెబితే అసలు ఏంటి కారణం అని అడిగితే ఏదో వ్యాపారం చేశారని నీకు జిఎస్టీ కట్టాలని వచ్చిందని చెప్పారు. చెబితే అది మనకి సంబంధం లేదు, మనం జిఎస్టీ మనం వ్యాపారం చేసింది ఏం లేదు, మనకి తెలియదు కదా అని పక్కన పెట్టి మన కూలి పని ఏదో మనం కూలి పనికి పోతా ఉంటే వాళ్ళు విజయవాడ నుంచి మేడం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అసలు ఎందుకు ఫోన్ చేశారు ఏంటని అడిగితే, బాబు ఇక్కడ సంగతి నీకు నోటీసు పంపించినాం కదా, నువ్వు వ్యాపారం చేసినావు అది అని చెప్పారు. చెప్తే మేడం నాకు ఎటువంటి సంబంధం నాకు లేదు అని చెప్పాక కూడా ఒకసారి మీ ఊరు స్టేషన్లో కంప్లైంట్ పెట్టుకోమన్నారు, లేదా వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వమన్నారు. అది ఆ కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి ఏందనేది తెలియదు. తెలియక ఇన్ని రోజులు ఎట్టున్నాం. ఉన్న తర్వాత ఇది జరిగింది. ఇప్పుడు ఇది ఏం జరిగేది ఏంది తెలియదు. నాకైతే ఈ ప్రూఫ్లు అనేది ఎటు నుంచి పోయినాయి ఏంది అనేది నాకైతే ఏంది తెలియదు.